హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి దర్శన్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి అక్కడ దర్శన్ ఉండరు కదా. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయ్యి ఇన్స్పెక్టర్ని అడుగుతారు. వారిని లాయర్ ఎప్పుడో తీసుకు వెళ్ళిపోయారు మేడం. ఏ లాయరో మాకేం తెలుసు, లీగల్గా అన్ని ప్రొసీడింగ్స్ జరిపించే మేము మీ అబ్బాయి దర్శన్ని వదిలిపెట్టేశాం అని ఇన్స్పెక్టర్ వీరభద్రం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి. ఇదేంటి, నేను కాకపోతే ఎవరు ఎవరు దర్శన్ని విడిపించింది అని ఆలోచిస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్ ఇంటికి రీచ్ అవుతాడు. దర్శన్ కుంటుకుంటూ ఒంటి నిండా రక్తంతో దెబ్బలతో ఇంటికొచ్చేసరికి ఒక్కసారిగా లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అందరూ షాక్ అయిపోతారు. నాన్న దర్శన్ అని పాపం లీలావతి నాన్న రానన్న అని చెప్పి సహాయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వద్దు పెద్దమ్మ, నన్నెవరు ముట్టుకోవద్దు అని దర్శన్ కుంటుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే ఇంక రోహిత్, రే దర్శన్ ట్రీట్మెంట్ తీసుకోరా, ఫస్ట్ ఎయిడ్ చేయనా అని అడుగుతారు. వద్దు, నాకు ఎవరు సహాయం చేయొద్దు అని కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు దర్శన్. అప్పుడే ఆనంద భైరవి ఇంటికి రీచ్ అవుతారు. ఆనంద భైరవి దర్శన్ని చూసి నాన్న దర్శన్ అని దగ్గరగా వస్తుంటే ఇంకా దర్శన్ కోపంగా పైకి లేచి అందరికీ నమస్కారం పెడుతూ ఉంటాడు. మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి, నాకు దూరంగా ఉండండి, నాలో ప్రశాంతతని ఉంచండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు దర్శన్. దర్శన్ లాయర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే ఫ్లాష్ బ్యాక్లో దర్శన్ని ఒక లాయర్ విడిపించి తీసుకొస్తారు కదా బయటికి. లాయర్ గారు, మా అమ్మ ఎక్కడా అని అడుగుతారు దర్శన్. మీ అమ్మగారా? సార్, మిమ్మల్ని బయటికి తీసుకువచ్చింది మీ అమ్మగారు కాదు సార్, సమీరా గారు అని లాయర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాజిటివ్ కన్సర్న్ అనేది ఏర్పడుతుందన్నమాట దర్శన్కి. దర్శన్ సమీరకి ఫోన్ చేస్తాడు. సమీరా, ఏంటి ఇంకా ఫోన్ చేయట్లేదు? ప్లాన్ ప్రకారం ఫోన్ చేశాడుగా అని కాల్ లిఫ్ట్ చేసి, హలో దర్శన్, నువ్వు బయటికి వచ్చేసావా, సేఫ్గానే ఉన్నావా అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది సమీరా. ఇప్పుడు బాగానే ఉన్నాను, నీ దయ వల్లే బయటికి వచ్చాను సమీరా. ఇన్నాళ్ళు నా కుటుంబమే నాకంతా అనుకున్నాను, నా కుటుంబం నా కోసం ఏమైనా చేస్తుంది అనుకున్నాను. కానీ నన్ను విడిపించడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. నన్ను ఇంట్లో వాళ్ళే పరాయి వాళ్ళుగా చూసి ఆ శరణ్య చేసిన తప్పుకి నేను బాధ్యత వహించాలని అందరూ నా ప్రాణం తీశారు. కానీ నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నావు, నాలో ఉన్న ప్రేమని నువ్వే అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సమీరా అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు దర్శన్. వావ్, సూపర్ అని మనసులో అనుకుంటూ సమీరా, దర్శన్ నీకు తెలుసు కదా, నీపై నాకున్న ప్రేమ చావదు, ఎప్పటికీ చావదు దర్శన్ అని ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది సమీరా. ఇదంతా అక్కడికి వచ్చిన ఆనంద భైరవి వింటూ ఉంటారు. ఆలోచనలో పడతారు ఆనంద. ఏంటి, దర్శన్ సమీరతో మాట్లాడుతున్నాడు అంటే సమీరనే దర్శన్ని బయటికి తీసుకువచ్చిందా? అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఒకవేళ ఈ సమీరానే వీటన్నిటి వెనకాల, అటువైపు శరణ్యని రౌడీలు కిడ్నాప్ చేసిన వెనకాల సమీరే ఉందా అని ఆలోచిస్తూ ఇంకా ఈ విషయాలు తెలియాలి అంటే శరణ్య దగ్గరికి వెళ్ళాలి అని ఆనంద భైరవి శరణ్య దగ్గరికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా శరణ్య దగ్గరికి విశ్వనాథం అండ్ గీత వస్తారు. అమ్మ శరణ్య అని శరణ్యతో ప్రేమగా చూస్తూ ఉంటారు. నాన్న మీరిక్కడ అని అడుగుతుంది శరణ్య. అంతా చెల్లెమ్మ గారు చెప్పారమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అయినా నువ్వేంటి అక్కడ అలా రౌడీలతో కిడ్నాప్ అవడం ఏంటి? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకోకపోవడం ఏంటి? ఏంటమ్మా, ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు విశ్వనాథం. నాన్న మీరేమీ కంగారు పడకండి, జరగాల్సింది జరుగుతుంది. అయినా నన్ను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకోవడానికి అత్తయ్య గారు నాతో ఉన్నారు. ఆవిడ ఉన్నంత వరకు నాపై ఎవరు చిన్న గీత కూడా పెట్టలేరు. మీరేమీ కంగారు పడకండి, బాధపడకండి అని పాపం ఓదారుస్తూ ఉంటుంది శరణ్య వాళ్ళ అమ్మా నాన్నని. ఆనంద భైరవి శరణ్య దగ్గరికి వస్తారు.
అమ్మా శరణ్య, నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నానమ్మా. అది ఏంటంటే, అసలు రిసార్ట్లో ఏం జరిగిందమ్మా? నువ్వు దర్శన్ సంతోషంగా ట్రిప్కి వెళ్ళారు, కానీ నిన్ను రౌడీలు కిడ్నాప్ చేయడం ఏంటి? దర్శన్ ఏమీ పట్టనట్టు ఇంటికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని కూడా ప్రయత్నించకుండా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అండమేంటి? అసలు ఏం జరిగిందమ్మా? రిసార్ట్లో ఏం జరిగింది? నువ్వు ఎక్కడ కిడ్నాప్ అయ్యావు చెప్పమ్మా అని అడుగుతారు ఆనందభైరవి. ఇంకా అత్తయ్య గారు అని పాపం చెప్దామనే లోపు ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల్ని చూస్తుంది శరణ్య. వద్దు, ఇప్పుడు ఈ విషయాన్ని నేను అమ్మా నాన్నల ముందు చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. తన అల్లుడు గారు ఇంత నీచానికి దిగజారని చాలా చాలా బాధపడతారు. కుటుంబంలో కల్లోలాలు సృష్టిస్తాయి, అల్లకల్లోలమైపోతుంది, అందరూ తిట్టుకుంటారు, పెద్ద గొడవే జరుగుతుంది. అలా జరగకూడదు, నా అత్తింటి పరువుని నేను తీయకూడదు అని మనసులో అనుకుంటుంది శరణ్య. ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, నువ్వు ఎలా మిస్ అయ్యావు? అసలు ఏం జరిగింది అని అడుగుతారు విశ్వనాథం. అంటే అత్తయ్య, నేను ఆయన ట్రిప్కి వెళ్ళాం. అరకు కాకుండా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఆయన నన్ను ఇక్కడే ఉన్న అనంతగిరి రిసార్ట్కి తీసుకువెళ్ళారు. అక్కడి వరకు ఓకే, నేనే బోర్ కొట్టి గార్డెన్ చూద్దామని ఆయనకి చెప్పకుండా బయటికి వచ్చాను. చూసేసరికి నేను ఒంటరిగా ఉన్నానని ఆ వెధవలు నన్ను కిడ్నాప్ చేశారు. అంతే అత్తయ్య, అంతకుమించి ఏమీ జరగలేదు అని పాపం నిజాన్ని దాచిపెట్టేస్తుంది శరణ్య. అంతేనా? సరే, వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉంటారులే, నువ్వేమీ బాధపడద్దు అని అంటారు ఆనందభైరవి. డాక్టర్ ఇంకక్కడికి వస్తారు. డాక్టర్, మా కోడలికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు మీరు బ్లడ్ కూడా ఇచ్చారు కాబట్టి తను రికవర్ అవుతుంది. సో ఇవాళ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం, మీరు తన్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఇంకా ఆనందభైరవి ఆలోచనలో పడతారు. లేదు, రౌడీలు శరణ్యనే కిడ్నాప్ చేశారంటే ఖచ్చితంగా ఇది అనన్య పనో లేకపోతే సమీర పనో అయ్యుంటుంది. వాళ్ళిద్దరికీ తప్ప ఇంకా ఎవ్వరికీ అవసరమే ఉండదు వాళ్ళు అని కోపంగా ఇంకా ఆనందభైరవి అయితే అలా బయలుదేరుతారు సమీర వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా సమీర, అనన్య ఒక ప్లేస్లో మీట్ అవుతారు. హాయ్ అనన్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది సమీర. ఎందుకు? నేను నిన్ను సేవ్ చేసినందుకా, లేకపోతే దర్శన్కి ఇంకా నీపై మంచి ఇంప్రెషన్ రావాలందుకా అని అడుగుతారు. అన్నిటికీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ నువ్వు నాకు ఫోన్ చేసి దర్శన్ని విడిపించమని ఐడియా ఇవ్వకపోతే నాకు అస్సలు దర్శన్ అరెస్ట్ అయినట్టు కూడా తెలిసేది కాదు. దర్శన్ని విడిపించగానే దర్శన్ నాకు ఫోన్ చేసి నువ్వు నా పాలిట దేవతవి అని నన్ను పొగిడాడు తెలుసా అని అంటుంది సమీర. గుడ్, ఇలాగే కంటిన్యూ చెయ్యి. నీపై దర్శన్కి ప్రేమ పెరగాలి, ఆ శరణ్యపై దర్శన్కి ప్రేమ తగ్గిపోవాలి, ఆ శరణ్య ఇంకా దిగజారిపోయేలా చెయ్యాలి అని అంటుంది అనన్య. అక్కర్లేదు, ఆల్రెడీ చేసేసా. వాళ్ళిద్దరూ ఇంకా ఎప్పటికీ కలవలేరు. ఎందుకో తెలుసా? నేను శరణ్యని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించాను కదా, ఒక రోజంతా అది పోలీస్ స్టేషన్లోనే ఉంది అని అంటుంది సమీర. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. హేయ్ సమీర, ఏమంటున్నావు నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవును, నేనే దాన్ని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించి తర్వాత విడిపించి దర్శన్ విడిపించాడని నేరమంతా దర్శన్ పైకి తోసేశా. ఇప్పుడు ఆ శరణ్య ఖచ్చితంగా దర్శనే ఇలా చేయించాడనుకుంటుంది. ఇటువైపు దర్శనేమో శరణ్య ప్రాస్టిట్యూట్ కేసులో ఇరుక్కుందని కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు చెప్పు? ఖచ్చితంగా ఏ భర్త అయినా భార్యని ఇంత నీచమైన కేసులో ఇరికిస్తే బుద్ధున్న ఎవ్వరూ ఇంట్లో ఉండరు. కాబట్టి దర్శన్కి విడాకులిచ్చి ఆ శరణ్య వెళ్ళిపోతుంది. తర్వాత ఆ ఇంటి కోడలిగా నేనుంటాను అని చెప్తుంది సమీర. అనన్య మాత్రం ఏం మాట్లాడకుండా అలా కళ్ళప్పగిచ్చుకొని చూస్తూ గడగడ వణుకుతూ ఉంటుంది. ఏమైంది అనన్య?
ఎందుకు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు. ఒక్కసారిగా ఆనందాన్ని చూసి షాక్ అయిపోతుంది సమీర. ఇంకా వెంటనే సమీర చెంపపై పాడేలని ఒక్కటి కొడతారు ఆనంద భైరవి. ఒక్కసారిగా సమీర షాక్ అయిపోతుంది. ఇంకా నన్ను నన్ను వదలండి ఆంటీ అని అంటుంది. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా అని గట్టిగా ఇంకా జుట్టు పట్టుకుంటారనమాట ఆనంద భైరవి సమీరాది. ఇంకా అనన్య పారిపోబోతూ ఉంటే అనన్యది కూడా పట్టుకొని ఇద్దరి గొంతు పట్టుకొని, ఎంత ధైర్యమే మీకు, నా కుటుంబానికి చీడ పురుగుల్లా దాపరించారు, నా కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. మీలాంటి వాళ్ళకి చావుతోనే బుద్ధొస్తుంది, చావండి అని చెప్పి గట్టిగా గొంతు నొక్కుతూ ఉంటారు. అత్తయ్య, మీరు మమ్మల్ని చంపినా మీరేమీ చేయలేరు అని అంటుంది అనన్య. ఇంకా వెంటనే ఇద్దరి గొంతు గట్టిగా వదిలేస్తుంది ఆనంద భైరవి. ఛీ, మనుషులేనా మీరు? మనుషులేనా? చక్కగా ఉంటున్న కుటుంబంలో చీడలా తయారయ్యి మమ్మల్ని ఇంతలా టార్చర్ పెడుతున్నారు. ఏయ్ సమీరా, నువ్వు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో, నా కొడుకుతో సంతోషంగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాడికి శరణ్యతో పెళ్ళి అయిపోయింది. వాడిది శరణ్యది దేవుడు కలిపిన బంధం. వాళ్ళిద్దరిని విడతీయడం నువ్వు కాదు కదా, నీ తాతలు ముత్తాతలు వచ్చినా ఎవ్వరూ విడతీయలేరు. అది గుర్తుపెట్టుకో. నా కోడల్ని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించావా? పాపం ఆ పిచ్చిది కనీసం నాతో చెప్పుకోలేకపోయింది. అయినా మీలాంటి ఆడవాళ్ళలో పుట్టిన మృగాల్లాంటి వాళ్ళని ఎవరు చెప్పుకుంటారులే. చూడు అనన్య, నీ విషయం గురించి చెప్తున్నా. నువ్వు ఇంత పాపాలు చేస్తున్నా, ఇంత నీచానికి ఒడిగడుతున్నా నీ గురించి నేను ఎందుకు చెప్పట్లేదో తెలుసా? నువ్వు మా అక్క కోడలివి కాబట్టి, అక్క చాలా మంచివారు కాబట్టి, అక్కకి నీ గురించి తెలిస్తే ఆవిడ గుండె పగిలిపోతుంది కాబట్టి, ఆవిడే లేకపోతే నిన్ను మెడ పట్టుకొని బయట గెంటేస్తుంది. కానీ మా ఇంటి పరువు పోతుంది. మా ఇంటి పరువు కోసం మేము ఏదైనా చేస్తాం. నీకు కూడా బుద్ధి తెప్పిస్తా. నిన్ను ఇంట్లో పని మనిషిని చేసిన కాళ్ళ కింద ఉంచుకుంటా. ఏయ్ సమీరా, నీకు కూడా చెప్తున్నా విను. త్వరలోనే నా కూతురు, నా కొడుకు ఇద్దరి మధ్యలో ఉన్న అన్ని అపార్థాలు తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉండి, నేను మనవరాల్ని ఎత్తుకొని నీ దగ్గరికి వచ్చి నీకు చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా, గుర్తు పెట్టుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇంకా అదంతా చూస్తున్న అనన్య, అత్తయ్య గారు, మీరు ఏం చేసినా ఇలాగే ఉంటారు, నాకు తెలుసు, కానీ మీ సంగతి చెప్తాను కదా అని అనన్య కూడా ఇంటికి రీచ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శరణ్యని ఆనంద భైరవి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. ఇంకా అలా శరణ్య పాపం చూసి అందరూ అమ్మ శరణ్య అని చెప్పి లీలావతి దగ్గరికి వస్తుంది. అమ్మ శరణ్య, ఇప్పుడు ఎలా ఉన్నామమ్మా? నేనే హాస్పిటల్కి వద్దామనుకున్నాను, కానీ నాకు ఆనంద చెప్పింది, ఎలాగో డిశ్చార్జ్ చేస్తున్నాం కదా, ఎందుకు లేని రాలేదు, చెప్పమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదత్తయ్యా అని అంటుంది శరణ్య. రామ్మ, కోడలిగా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు, నీ గురించి మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? రా, నువ్వే ముందు దీపాన్ని వెలిగించాలి అని శరణ్యతో దీపాన్ని వెలిగిస్తారనమాట లీలావతి. పాపం అదంతా చూస్తూ ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడే ఉన్న దర్శన్ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఏవండి అని శరణ్య దర్శన్ని పిలిచేలోపు ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్. వెంటనే ఇంకా శరణ్య కూడా మనసులో, నన్ను ఇంత కేసులో ఇరికించి మీరే ఏం పట్టనట్టు వెళ్ళిపోతున్నారు, మీరు ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నారు అని మనసులో అనుకుంటుంది శరణ్య. ఇటువైపు దర్శన్ కూడా మనసులో, అయినా ఎంత ఘోరమైన కేసులో ఇరుక్కుంది, ఇలాంటిది నాకు భార్య అయింది, అమ్మకి ఈ విషయం తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది, అందుకే ఈ విషయాన్ని అమ్మతో చెప్పకూడదు అని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్. ఇది ఇలా ఉండగా ఆనందకి సరోజారావు గారు కాల్ చేస్తారు. హలో వదిన గారు, ఇకపై మనం అలా పిలుచుకోవడం బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మనం ఎంగేజ్మెంట్ ముహూర్తాలు అని అంటారు. మేము అదే విషయం గురించి ఆలోచిస్తున్నాం. ఎంగేజ్మెంట్ ఇంకొక వారం రోజుల్లో చేస్తే బాగుంటుందని పంతులు గారు చెప్పారు, కాబట్టి వారమే మనకి టైం ఉంది అని అంటారు. ఆనంద భైరవి గారికి తలుచుకుంటే చిటికలో జరిపించేయగలరు, అయినా
మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా అబ్బాయి మీ అమ్మాయిల ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా అంగరంగ వైభవంగా జరిపిద్దామని ఇంకా అన్ని పనులు లైక్ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలి. కాబట్టి రేపు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నామని చెప్తారు సరోజారావు గారు. అలాగే ఇప్పుడే విషయాన్ని అందరితో చెప్తాను అని హ్యాపీగా ఇంకక్కడి నుండి వెళ్ళిపోయి శరణ్య దగ్గరికి వెళ్తారు. అక్క శరణ్య, అందరికీ గుడ్ న్యూస్. మన లహరి అత్తయ్య గారు, కాబోయే అత్తగారు కాల్ చేశారు. రేపు అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలి అంటున్నారు. ఎంగేజ్మెంట్కి ఇంకా వారం రోజులే టైం ఉంది కదా అని అంటారు ఆనందభైరవి. ఇంకా లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అనన్య మాత్రం అలా ఇంక చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ హ్యాపీగా అయితే పెళ్లి పనులు మొదలు పెట్టేయాలి లహరివని సంతోషంగా చూస్తూ ఉంటారు. అనన్య ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. హలో ప్రకాష్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్కి వేరే వాడితో పెళ్లి జరుగుతుంది. మరి నువ్వేమీ చేయలేవా అని అంటుంది అనన్య. ఏంటనన్య గారు, మీరు ప్రకాష్నే తక్కువ అంచనా వేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? నా దగ్గర ఉన్న వీడియో గురించి నేను ఇన్స్పెక్టర్తో అంతా సెట్ చేసేసాను. ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో కరెక్ట్గా అదే జరుగుతుంది. ఎంగేజ్మెంట్ రోజే అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకోవాలనుకుంటున్న ఆ లహరికి ఊహించని షాక్ని నేనిస్తాను కదా. ఎంగేజ్మెంట్ రోజే ఆ కుటుంబంలో కొలతలు రేగబోతున్నాయి. ఇప్పుడు మనం కొట్టే దెబ్బకి వాళ్ళు కోలుకోలేరు అనన్య గారు అని అంటాడు ప్రకాష్. కరెక్ట్, నేను కూడా అదే రోజు గురించి ఎదురు చూస్తున్నాను. అది మాత్రమే కాదు, లహరి నువ్వు ఇద్దరు పారిపోయేలా ప్లాన్ కూడా చేసుకున్నావు కదా అని అడుగుతారు అనన్య. అయ్యో మేడం, చెప్పాను కదా, నేను అన్ని పనులు సెట్ చేసేస్తున్నాను. నాకు కావాల్సింది కాస్త డబ్బు, మీ నుండి సహాయాలు మాత్రమే అని అంటాడు ప్రకాష్. ఓకే, నేను పంపిస్తాను అని కాల్ కట్ చేసి, లహరి మీ అమ్మ వెనకాల ఉందని ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా? ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తానుగా అని కోపంగా ఉంటుంది అనన్య. ఇటువైపు లహరి ఎంగేజ్మెంట్ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. అందరూ సరదాగా పెళ్లి పనుల్లో మునిగిపోతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.